హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. ఆర్మీ అండ్ ఎస్ఎస్జీడీ గ్రౌండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేను కింద నంబర్స్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో. ఆ నంబర్స్ కాల్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చండి. మనకు ఆర్మీ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది 10 days అవుతుంది బ్యాచ్ స్టార్ట్ చేసి. ఎస్ఎస్జీడీ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈరోజు గ్రౌండ్ ప్రాక్టీస్ వచ్చేసి హిల్ ట్రైనింగ్. ఎవరైతే అభ్యర్థులు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. 100కి 100 మార్క్స్ స్కోర్ చేస్తే మనకు ఆర్మీ జాబ్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. నెక్స్ట్ మనకు అడాప్టబిలిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అడాప్టబిలిటీ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళని చూద్దాం ఒకసారి. ఫినిషింగ్ క్లోజ్ చేయి. హ్యాండ్ మూమెంట్స్ రేజ్ చేస్తలేరు. ఇచ్చిన టైమింగ్ లాస్ట్ 15 seconds. 1-1 ఆపేస్తాం మీ అందరి మళ్ళీ పంపుతా. 1-5 గుడ్. దా క్లోజ్ చేయి. చేతులు ఇగ్గు హ్యాండ్ మూమెంట్స్ లేవు. హ్యాండ్ మూమెంట్స్ రేజ్ చేయమని చెప్పాను నేను. హ్యాండ్ మూమెంట్స్ రేజ్ చేస్తలేరు అసలుకి. దా 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 ఏ అరే గొడవ పట్టుకోవద్దు. దా రండి. ఏమైంది ఏనాడు? దా క్లోజ్ చేయండి. ఇంత ఇబ్బంది పడద్దురా. అందుకే లాంగ్ రన్ చేసేటప్పుడు కానీ, అర్థమైందా, షార్ట్ రన్ చేసేటప్పుడు, ఎండ్యూరెన్స్ వర్కౌట్ చేసేటప్పుడు అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సగం చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెంచుతలేరు అసలుకి. ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెంచాలి. అట్లా పెంచితేనే మనకు లంగ్ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుంది. అవురా? గుడ్. సరిపోద్దా? ఇంకోటి చేస్తారా? ఇంకోటి చేయండి కదా. ఏమైతే చేస్తే బాడీ అవుట్ అయిపోయిందా మొత్తం? నాకు ఇంకా స్పీడ్నెస్ కావాలి, అర్థమైందా? హ్యాండ్ మూమెంట్స్ రేజ్ చేయండి. హ్యాండ్ మూమెంట్స్ తిరుగుతలేవు అసలు. హ్యాండ్స్ అసలు తిరుగుతలేవు. వెనక దాకా ఇక్కడి చేతులని హిల్ ట్రైనింగ్ చేస్తేనే హ్యాండ్ మూమెంట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అరే ఈ ఎంగేజ్లో ఇట్లా మీరు ఏం సాధించలేదు అనుకోండి, మీరు ఎప్పటికీ ఏం సాధించరు. అదందరూ గుర్తుపెట్టుకోండి. ఈ జనరేషన్లో 25 లోపే ఏది సాధించినా, అదే ఆర్మీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, 21 years లోపే అదందరూ గుర్తుపెట్టుకోండి. బ్లడ్ బాయిల్ అయినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. యంగ్ ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. అర్థమైందా? ఏజ్ అయిపోయిన కొద్ది ఏమైందంటే బాడీలో బ్యాటరీ లెవెల్స్ లెక్కనే తగ్గిపోతూ ఉంటుంది మన ఎనర్జీ. అదందరూ గుర్తుపెట్టుకుంటారా బాబు? ఏది ఉన్నా ఇప్పుడే సాధ్యమైతే లేదంటే మాత్రం ఎప్పటికి సాధ్యం కాదు, ఏం కూడా కాదు. ఎక్కువ కష్టపడండి, సరేనా? ఈ 3 నెలలు కష్టపడితే 60 సంవత్సరాలు ఈజీగా బతకచ్చు. వినబడ్డది అందరికీ? ఈ 3 నెలలు కష్టపడలేదనుకోండి, ఆ 60 సంవత్సరాలు మీరు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదందరూ గుర్తుపెట్టుకోండిరా. మైండ్లో అదే తిరగాలి.